జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సుమన గర్భం దాల్చిందని మీరు అమ్మవారి గుడికి వెళ్ళడాన్ని వాయిదా వేయించుకున్నారు. అలా అని పూజ చేయకుండా ఉండం విశాలాక్షి. ఆదివారం అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకుని బోనం సమర్పించాలి అనుకున్నాం. మీరనుకున్నందుకే అమ్మ కుండం తీసుకొచ్చింది నాయని. అందులోనే బోనం వండి అమ్మకు సమర్పింతురుగాక. దాన్ని తీసుకోమాత. ఆగు నాయని, ఇంటి పెద్దయినా మీ అత్తయ్యే అందుకోవాలి ఘట్టం. అలాగా. అత్తయ్య, కుండం తీసుకోండి. ఈ పని కూడా నాకే అప్పచెప్పాలా? అక్కడే ఆగాలి. ఎందుకు ఆగమన్నావు? మీ అమ్మ కాళ్ళకి చెప్పులేసుకుంది. అపచారం అపచారం. అమ్మ దగ్గరికి చెప్పులు వేసుకుని వెళ్ళరాదు. ఏ నువ్వు ఉండవయ్యా. ఎవడయ్యా నీకు చెప్పింది? మా మమ్మీ చెప్పులు వేసుకోవచ్చు, కానీ మీ అమ్మ దగ్గరికి మాత్రం చెప్పులు వేసుకుని వెళ్ళకూడదా? చెప్పాక వినాలి బ్రో. కానీ మా మమ్మీ వినదే. నేనేమైనా గుళ్ళో ఉన్నానా? ఇంట్లోనే కదా ఉన్నది. ఆ మాటకొస్తే దేహమే దేవాలయం కదమ్మా. అలా అనుకొని చెప్పులే వేసుకోకుండా ఉంటామా విశాల్? ఇంట్లో వరకైనా వేసుకోకపోతే మంచిది కదత్తయ్యా. కనీసం ఆ కుండని తీసుకునేంత వరకైనా వాటిని వదిలేయమ్మా. మీరంతా ఎందుకంత సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నారు అర్థం కావడం లేదు. రాయిని తొక్కుతూ ఎక్కే మెట్లకు ఉపయోగిస్తాం. ఫీల్ అవుతావా? అదే రాయికి బొట్లు పెట్టి మొక్కుతాం కదత్తయ్యా. బొట్టు పెట్టినప్పుడే కదా దేవుడయ్యేది. ఆ కుండ కూడా మీరు హంగులు చేశాక బోనాలకి ఉపయోగపడుతుంది. అప్పటిదాకా అది కేవలం మట్టి కుండ మాత్రమే. ఇటివ్వు. అయ్యో మమ్మీ, 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 అయ్యో వదినా. అత్తయ్య, అమ్మ, మమ్మీ, అయ్యో అత్తయ్య, అయ్యో అమ్మ, అమ్మ. అయ్యో వదినా, జాగ్రత్త. కింద పడ్డాయి జాగ్రత్త అంటే లేపు ముందు. అమ్మా, అయ్యో మమ్మీ, ఏమైంది మమ్మీ? అబ్బా, కొత్త చెప్పులు కదా, స్లిప్ అయి ఉంటాయి. కొత్తవా పాతవా అని కాదు సుమన, మీ అత్త వాటిని చిన్న పిల్లల్లా అటు ఇటుగా వేసుకుంది. ఉల్టా పల్టా వేసుకున్నావు అక్క. అలా ఎందుకు వేసుకుంటాను? నేనెందుకు అడగాలి? పాపాన్ని కడిగేసుకోవాలి కదా. అనవసరంగా ఆడపిల్ల చేత అనిపించుకోకు. చెప్పింది చెయ్యి. అదేం పెద్ద పనేం కాదు. అనవే సుమ్మి, పేచి ఎందుకు? 2 చెంబుల నీళ్లు చల్లితే అయిపోతుంది. సరే, కుండ తీసుకోక్కాయ, జాగ్రత్తగా అడుగులే. అత్తయ్య, అమ్మా, అమ్మా, మమ్మీ, అత్తయ్య, ఏమింది?
అమ్మా అత్తయ్య ఏమైంది? అమ్మ ఏమైంది? సరిగ్గా నడవడం రాదన్నట్టు చేస్తుందేంటి పెద్దలుడు మీ అమ్మ? మళ్ళీ మళ్ళీ కారు జారుతూనే ఉంది. పోయి విశాలాక్షి తలకి ఢీ కొట్టుకుంది. ఏంటక్కాయ్ చిన్నపిల్ల కామ్గా ఉంది, నువ్వే అమ్మాయి చేసేవంటి? నొప్పేస్తే అరవరా? విశాలాక్షి అరవలేదే? అమ్మే అమ్మా అని ఎందుకంటుంది బాబు? ఏ నువ్వు ఉండవయ్యా. మమ్మీ ఆర్ యూ ఓకే? ఓకే. ఓకే ఎలా అవుతుంది అత్తయ్య? ఒకసారి తల ఢీ కొట్టుకున్నాక ఖచ్చితంగా రెండోసారి కూడా ఢీ కొట్టాలి. లేదంటే కొమ్ములు వస్తాయని నయని చాలాసార్లు చెప్పిందమ్మా. మీరు చేసుకునే రొమాన్స్ అప్పుడు జరిగిన విశేషాలు చెప్తున్నారా బావగారు? ఏ నీకు అలాంటి సీన్ ఒక్కటి లేదని ఫీల్ అవుతున్నావా? ఉన్నా కూడా అందులో సరసం ఉండదు, నీరసమే. ఆగండమ్మా అక్కాయ్, ముందు రెండోసారి ఢీ కొట్టండి, ఓ పని అయిపోతుంది. నా పని అయిపోయింది ఇక్కడ. దిమ్మ తిరిగిపోయింది తెలుసా? అబ్బా, అది తల లేకపోతే ఇంకేమన్నానా? కొండని ఢీ కొట్టినట్టు అయిపోయింది. మా నివాసమే గిరి ప్రాంతం కదా. శ్రీశైలం కొండల్లో ఉన్నందుకు తల కూడా బండబారిపోయింది అని చెప్తుంది ఈ పిల్ల. చెప్పాక కూడా అలసత్వం మంచిది కాదన్నయ్య. అంటే మా మమ్మీ తల పగల కొట్టేసుకోవాలనుకుంటున్నారా ఏంటి? మెల్లగానైనా రెండోసారి తల తగిలించాల్సిందే. నో, ఐ కాంట్. పోనీ నేనే సుతారంగా తల ఆనించనా? అక్కర్లేదు. అలా అంటే ఎలా? నీకే కష్టమవుతుంది. ఏమవుతుంది? తల తిరిగినట్టే కాలచక్రం వెనక్కి తిరుగుతుంది. అంటే మీ అత్తయ్య రెండోసారి నా తలను ఢీ కొట్టేదాకా పూటకి పుష్కర కాలం వెనక్కి వెళ్ళిపోతుంది. పన్నెండేళ్లు వెనక్కి. ఇంకో పూట దాటితే 24 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు అంటుంది విశాలాక్షి. వెనక్కంటే ఎలా వెళ్తాను? ముందుకే సరిగ్గా వెళ్ళలేక 2 సార్లు కాలు జారింది వదిన. వెనక్కేం వెళ్తుంది? ఎప్పుడు నొప్పిగా ఉండొచ్చు కానీ ఆలస్యం చేస్తే మతి భ్రమణం, కాల భ్రమణం వ్యతిరేక దిశలోకి వెళ్ళిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.